పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నా కూతురు జాబ్ చేస్తుంది. బాగా సంపాదిస్తోందా? ఏది నీ కూతురు? ఇంకా రాలేదు. పొద్దునే వస్తుందా? ఏయ్, ఏయ్, ఏడవకు ఏడవకు ఏడవకు. బతకడమే కష్టంగా ఉంటే ఇంక కూతురికి పెళ్ళించేస్తావు కదా? నేను ఉంచుకోనా? నువ్వు కూడా అందంగానే ఉన్నావు. చిన్న వయసులోనే ముగ్గురు పోయడం. ఒకసారి నీ కూతురుతో మాట్లాడు. మీకే లోటు రాకుండా చూసుకుంటాను. నాలాంటోడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ. ఏంటి? నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు. లేదనుకో ప్రోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది. ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి. నమస్కారం సార్. నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది? లేదు సార్, నేను కాదు సార్. పైనుండి అంకుల్ నువ్వేనా? అంకుల్ కాదు సార్, బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి. వాచ్మెన్వి. ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు. ముఖ్యంగా శృతికి ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి. అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. కనుక్కో. స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి. అలాగే సార్. కనుక్కోవాలా? స్టేషన్కి వచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా? ఎక్కడ ఉంటాడమ్మా వాడు? ఇక్కడే ఉంటాడు బాబు. ఏం చేస్తున్నారా? ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ తీసుకున్నారా? ఆ రెండో నెంబర్ ఇక్కడ ఓనర్ ఎవడు? నేనే. ఏ ఈ మధ్య నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట. ఎవరు చెప్పారు? పార్వతమ్మను మర్చిపోయామంట. పాడతామ్మా? ఏ పాడతామ్మా? కొడతామంటే బాబు. గుర్తొచ్చింది. నాకు 2 లక్షలు క్యాంటీన్ పెట్టుకోవడానికి అప్పించింది కొంపదీసి ఆవిడ. నా కొడుకు షర్టు కొనాలి. నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా? కొన్ని తీసుకోవాలి సార్. Then go ahead. I will join. దాన్ని పట్టుకెళ్ళిపోతా. మా నాన్న వస్తున్నాడు రా. ముసలి దానికి దమ్కి ఇచ్చావుంటే ఏంట్రా? నాన్నరా ఇందా పట్టు. కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. నాన్న ఏయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా నాన్న. ఓ, ఇలాగే నా ఫ్రెండ్ తో మాట్లాడేది? ఏనా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా? వీళ్ళు నీ ఫ్రెండ్సా? ఎరా ఏంటి నాన్న ఎప్పుడు నా మీద అనుమానం? సాయంత్రం 2 లక్షలు పంపించే. సాయంకాలం దగ్గర గంటలు పంపించేస్తాను. పైన 10 ఇప్పుడు ఇచ్చే. పైన 10 ఏంటి? ఏం వా ఇప్పుడే ఇచ్చేస్తాను. దొంగనా. ఇదిగా థ్యాంక్స్ రా. ముసలాం సంగతి చూడు. ఏయ్, అజయ్, ఉంటానమ్మా. ఏంటిది? ఏంటి? వెళ్ళండి. ఏయ్, వాట్ ఇస్ దిస్? డబ్బులు ఇచ్చావేంటి? ఫ్రెండ్షిప్ సార్, ఫ్రెండ్షిప్. డబ్బుకే ఉంది. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఫ్రెండ్షిప్ ఒక్కోసారి గంటలో 2 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఓహో, కాస్ట్లీ ఫ్రెండ్షిప్. పని చేసుకొని ఇవ్వడరా నీ బాబు మనల్ని? ఎప్పుడు చూడు ఒకే నస. హాయ్. అక్బే ఏంట్రా? నువ్వు వెళ్ళరా, మేము వస్తాం. చక్కబట్టుకు లాగుతారండి. ఈ బాకీ తీర్చేద్దామని. నువ్వు నాకు బాకీ ఏంటి? అదే సార్, అప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం కదా. నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారా? నా దగ్గర 10,000 అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు? ఏంటి మీరు అప్పారావు గారు కదా? కాదే. అరే సారీ. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి. షాపింగా? యా. మీరు? వార్నింగ్. వార్నింగా? ఆగినట్టుందేంటి? ఏం చేసావురా? ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా. ఈ ఎదవలు చేస్తుంటారు. శృతి ఏంటి స్టక్ అయిపోయిందా? మెకానిక్. లిఫ్ట్ ఆగిపోయింది బే. అరే నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా. గంట? 1 hour? Oh, God. ఏమైంది? చచ్చిపోతే? హ్యాపీగా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటద్ది కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిల్లు, లిప్స్టిక్లు, ఐ ల్యాష్లు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే. అంతకన్నా ఏం లేదు. ఏంటిది?
అది జస్ట్ క్రీమ్. త్వరగా రావే బాబా, అమ్మాయి లోపల ఉండిపోయింది. రేయ్, వాడు అలాగ అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. లేట్ గా చేయి. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు? నువ్వు రావా, నువ్వు రా. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడే ఉండాలి. ఛీ, ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి. ఏ గుండు, ఎక్కు, ఎక్కు. పద, పద, పద. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ ఏ అంటే ఏం చెప్తాం, ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. అమ్మాయిలు అంటేనే అసహ్యం వేస్తుంది. కానీ 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 రెడీ అయిపోయింది సార్. రెడీ అయిపోయిందా? ఆన్ చేసేయ్. అలాగే. ఆన్ చేసేయ్. ఆగు. ఆన్ చేయద్దు. ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా 2 ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట. ఎందుకురా? ఎందుకురా? పర్లేదు కదా? ఏంట్రా పర్లేదు నీ అబ్బా, లిఫ్ట్ రిపేర్ చేపించు. మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ. అలాగే. పర్లేదా? సెంట్ బాగుంది. బాగుందా? హెయిర్ స్ప్రే. ఓ, నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవేం ఆటలు బాబు? లిఫ్ట్ ఆటలు బాబు. ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్? వద్దు. ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి. ఎవడయ్యా మేనేజర్ ఇక్కడ? నేనే సార్. ఏంటి తక్కువ మెయింటెనెన్స్? సారీ సార్. పడిపోతాం చూడు. సరే సార్. శృతి నీకేం కాలేదుగా? ఏం లేదు, కాలేదు. ఏంటి? It's okay. Suffocated feel అయ్యావా? అయ్యో, Okay, okay. I'm Are you fine, all right? I'm fine. శృతి ఇంకెంతసేపు మా? హాయ్ శృతి. Oh, శృతి, కమ్ ఆన్, హ్యావ్ ది స్వీట్. హ్యావ్ ఇట్ యార్. దేనికి? నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. ఏజ్ బారైతే అలాగే సార్ అంకుల్. ఏజ్ బారైన దానికి కాదురా, స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి 5,000 రూపాయలు పెంచారా. నువ్వు ఆగు, నేనున్నాను కదా. రేయ్ తినరా, తిను. నేనుండగా మీకేంట్రా? ఎవడబ్బాయి ఫోను? ఎవడ్రా నువ్వు? నువ్వెవడరా? ఏయ్, ఏంట్రా వాయిస్? నేను ఇన్స్పెక్టర్ పశుపతిని. సార్ నేను సార్ మీ వాచ్మెన్ అండి. నీకు ఆ ఇంట్లో పనేంట్రా? పెద్దవిడికి ఫోన్ ఇచ్చి బయటికి పో. సిస్టర్ మీకు ఫోను. ఏడు చేశాడేంటి? హలో, హాయ్ లక్ష్మి. నీ కూతురుతో మాట్లాడావా? ఇంటికి ఎప్పుడు రాను? సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేండి. మగతి కొద్దా మీ ఇద్దరికి? హలో, నేను గణేష్ మాట్లాడుతున్నా. బండ గణేష్ గుర్తుపట్ల? టీవీలో నన్ను ఎప్పుడు చూడలా? చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ జరుగుతుందా? జరుగుతుంది సార్. డూప్లెక్స్లు ఎన్ని? 6 సార్. సరే, ఓ 10 లక్షలు పంపించు. సార్, ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్. ఆలిబాయ్ ఎవడరా? ఆలిబాయ్ ఎవడో నాకు తెలీదు. 2 days లో ఫోన్ చేస్తాను, డబ్బులు అడిచాయి. పెడే. వాడికి అలీబాయ్ తెలియదంట, చెప్తా. ఆ నారాయణ గారికి ఫోన్ చేయి. చెప్పు, మీటింగ్ ఏర్పాటు చేయి, మాట్లాడాలి. ఎందుకు చెప్తా. ఓసారి పండుగ ఫోన్ చేయి. పండా, నువ్వు ప్రతిదానికి అనవసరంగానే పిలవక్కర్లేదు. నువ్వు చాలా ఎక్కువ సీనిస్తున్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు.
ఇలాంటి దాన్ని మనం పెట్టుకోవాలరా. నారాయణ, ఆగు ఆగాగు, వీడిని కాసేపు చూడండి. ఏంరా, నేను డబ్బులు ఇస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళిన వాడివి, వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా? నాకెవడైనా ఒకటే, నువ్వు డబ్బులి, ఈ నేమ్ అంటే వేసేస్తా. ఓయ్, నీకు నీతి నిజాయితీలు లేవే, మ్మ్హ్మ్. అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. చూడు, మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు, మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు. ఇది నంబర్ 1. ఇక నంబర్ 2, ఈ బండ గణేష్ గారు, వీణ్ణి మాకిచ్చేయాలి. ఏంట్రా, చంపేస్తారా? చంపేస్తారా? వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. ఏయ్, హీరోనేరా, హీరో. ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట. డబ్బులు అడిగాను రా, అయితే ఏం చేస్తావు? ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదంట. అవునరా, తెలియదు. ఎవడరా అలీబాయ్? ఎవడరా అలీబాయ్? రాయ్ గురు, ఎవడరా అలీబాయ్? గురు బైఠో బైఠో గురు. ఆడి చేత ఫోన్ చేయించింది నేనే. ఆడికే కాదు, అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు. అనయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. దేఖనా అరే మెంటల్, నీ ఇష్టం నేను మాట్లాడుకో. నువ్వు చెప్పు. నీకు బ్రెయిన్ పచ్చట్లేదేంట్రా? ఏయ్, మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే? రాయ్ షర్ట్ వదలరా. వదలను బే. ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలే, నువ్వు చెప్పు, వేద్దాం వద్దా? ఏంటి రాసేది? ఏంటి రాసేది? నేను కరెక్ట్గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు. అని చెప్పు చాలు. ఏయ్, నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? నేను అలీబాయ్ ఎవరో తెలీదరా నీకు? తెలీదు? తెలియదని చెప్పాడుగా, వదిలే. రచ్చ చేసావు కదరా, తేడా వస్తే మెంతరం పోయేవాళ్ళు. నా కొడుకు అవసరం మనకిడు. నన్ను ఏంట్రా? జనరేటర్ పగులుద్ది. నీ అందరూ వచ్చేసారా? ఇంకెవరన్నా రావాలా? కాఫీలు టిఫిన్లు అయినాయా? తృప్తిగా చేశాను సార్. కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా? మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు. ఇది టూ మచ్ సార్. వెటకారం కాదు, సీరియస్. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు. ఏం జరిగిందో, ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు. మీరేమో నిమ్మకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. కానీ ఇంత వైలెన్స్ జరగటం మంచిదంటారా? మంచిదే. పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు, ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు. మీ టీవీలో ఈ నేరాలన్నిటి మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు. పసుపు పారాని ఆరక ముందే గొంతు తెగి పడ్డాన్నవ వధువు, కామందుడి కామానికి బలేనా 10 ఏళ్ల బాలిక, బ్రేక్ తర్వాత చూడండి. ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు. ఎలా చంపొచ్చో,
వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు. జనం కూడా చూస్తారు. టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి. పుష్కలమైన యాడ్లు, డబ్బుకు డబ్బు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ టిఫిన్ చేస్తాం. వైలెన్స్ ఎక్కువ అయిపోయిందని అంటుంటాం. కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అనితి 200 సెంటర్స్ 100 డేస్. అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా? ఎవరు నువ్వు? ఉషోదయం పత్రిక సార్. లారీ ఢీ ముగ్గురి ఠా అని హెడింగ్ పెట్టింది నువ్వేనా? చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా? ఎవడి ప్రజెంటేషన్ వాడిది. సారీ, నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది. న్యూస్ రాసుకోండి. ఆ హెయిర్ బ్యాండ్ చూపించండి. ఇందులో బ్లూ కలర్ ఉందా? రేపు వస్తాయండి. సర్లే, రేపు వస్తాను. శృతి శృతి శృతి, ఓ చూసావా నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను. ఆయాసం వస్తుంది. ఆగు శృతి. హౌ ఇస్ మై డ్రెస్? చాలా చెప్పు. బాగుంది. నీకు నచ్చకపోతే తిప్పేస్తాను. యా యా యా, ఇట్స్ గుడ్. Thank ఇట్స్ you. గుడ్, వెరీ గుడ్. కమ్ దిస్ సైడ్. కమ్ కమ్. అబ్బా, నాకు తెలుసు. ఒక్క నిమిషం. శృతి, ఈ టొమాటోలు ఎంత బాబు? ఎందుకు శృతి? ఆ? సికింద్రాబాద్ వెళ్ళి చికెన్ తెచ్చుకుందాం పదా. వద్దు. కమ్ విత్ మీ అయ్యో ప్లీజ్ ప్లీజ్. నా మాట విను. చేతి Please, శృతి. వదలండి. ఆటోలో వెళ్దాం. చేపలు, రొయ్యలు, నాకు పీతలు వద్దు. ఏమి ఇవ- కావాలి చా- పెడతాను శృతి. ప్లీజ్ శృతి, హాయ్. రావా? ఈడు నీకేమవుతాడో తెలీదు, నాకు మాత్రం నచ్చలా. నీకు నచ్చాల్సిన అవసరం లేదురా. ముందు నువ్వెవరో చెప్పు. ఏం అనుకోకే. పోయాడా? లేదు, పోసాడు. 2 ఏళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అమ్మ, నేను, తమ్ముడు ఏదో ఒక పని చేస్తే గానీ గడవదు. ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు. కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ. ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే. మగాళ్ళంటేనే చిరాకేస్తుంది. మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట. నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట. ఎవడాడు? హే, లీవ్ ఇట్. ఎవడాడు? ఎవరైతే నేను వదిలే. మా మీద మాకే విరక్తి కలుగుతుంది. ఎవడాడు? ఎవరైతేనే అందరూ ఒక్కటే. దట్స్ వై వి నీడ్ సమ్ సపోర్ట్. వి నీడ్ ఎ పర్సన్. ఎవడాడు? ఎవడాడు? నేను బిల్డర్ విశ్వనాథన్ సార్. వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్. ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్. సార్, లేకపోతే నా కొడుకుని చంపుతా అంటాడు సార్. ఎక్కడున్నావు నువ్వు? రండి సార్, రండి. ఎంత అడుగుతున్నాడు వాడు? 50 లక్షలు అడుగుతున్నాడు సార్. సత్యనా, ఆంతో మీటింగ్ ఏందన్నా? అరే ఆజావ్ భాయ్, ఇద్దరు సామనే బయట కే సాల్వ్ కరెంగే. ఈ సెటిల్మెంట్ లో మావాడికి ఎంత ఇస్తావు చెప్పు. సార్ నాకు వచ్చు సార్. నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి. సార్ నేను వస్తాను. వచ్చు సార్ నాకు. అన్నా నమస్తే. అన్నా అన్నా, రా 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 రా. ఏందన్నా నవ్వుతున్నావు? నన్ను చూసా? కాదన్నా, కొత్త కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. డబ్బే వద్దట. ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు. ఫైరింగే రాదు, మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేస్ అట్ట. అన్నని చూసి నేర్చుకోవాలరా మనం. దేనికైనా ధైర్యం ఉండాలి. గంతి, ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు. సార్ ఏం చేయి, ఏం చేయి, నేను చెప్తున్నాను కదా. ఏం చేయి, ఏం చేయి. కాల్చు, పర్వాలా, మనసారా ఏమనుకోడు. కాల్చు, కాల్చురా. సరే సరే, అడు తిరుగు. అన్నకేం చేయి, లాక్ రిలీజ్ చేయి. కాల్చు, కాల్చు, నేను చెప్తున్నాను కదా. కాల్చు, ధైర్యంగా కాల్చు. తలకి పెట్టు, తలకి పెట్టు. కాల్చు, కాల్చు. ఇలా నొక్కడమే. ఏంట్రా అలా చంపేశావు? ఎంత సింపుల్ గా చంపేశావు చూసావా? ఎవడూ నిన్ను అడగడు, కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు. దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా. హలో సార్, ఇక్కడ పాత రౌడీ షీటర్ సత్తన్న, మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్. మన వాళ్ళని కొంచెం అర్జెంట్గా పంపించండి. అరే ఏంది పోయి ఇది? చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్నని కాల్చుంటూ, సత్తన్న మా కానిస్టేబుల్ని కాల్చుంటూ, మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను. నీకోసమే ఇదంతా చేశాను సార్, మాట్లాడుతున్నాను.
సార్ ఇక్కడ మన శృతికి ఒక లైన్ వేస్తున్నాడు సార్. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్. బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర ఉన్నాడు సార్. నేను ఈలోపు మసాలా టీ దగ్గర. నమస్కారం సార్. ఎవడాడు? ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్. రే, ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా? ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా, మరి నాకు తెచ్చివ్వలేదే? ఆ పిల్ల నాకు కావాలి, ఇచ్చి వెళ్ళిపో. రివాల్వర్ దొరికిందని చెప్పానే, అది నాదే. ఇదిగో, బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు. ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు, చూస్తూ ఉంటావు. నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మీ నాన్న నిరోధ్ వాడాల్సింది. అనవసరంగా పుట్టావు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా? పద్మావతి హ్యాపీనా? టైల్స్ వేస్తున్నారంటగా. శృతి నాదే, రివాల్వర్ నాదే. ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరనుకుని వచ్చారు? ఆ అమ్మాయి ముసలి నాయాలా? ముయ్ ముయ్. అది కాదు సార్, అసలు ఏం జరిగింది? ఎవడే వాడు? వాడేనా నీ బాయ్ ఫ్రెండ్? కొవ్వికిందా నీకు? మొగుడు కావాలా నీకు? నేను లేనా? మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు? వాడి సంగతి నేను చూసుకుంటానే. మళ్ళీ వాడి చుట్టూ తిరిగావని తెలిసిందా? శృతి, మగదిక్కు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా. ఇలాంటి ఎదవల్ని ఎరగతీసే గట్స్ ఉన్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో. నువ్వేం బాధపడకు. కమ్. అక్క, పండు నేను లవ్ చేస్తున్నాడు కదా? మరి నువ్వు? యా. అక్క, పండుని పెళ్లి చేసుకోక నేను, నువ్వు, అమ్మ, బావ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. చేసుకోక ప్లీజ్. హలో. హాయ్. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? ఎందుకు? జస్ట్ లైక్ దాట్. వాంట్ టు షేర్ సంథింగ్ ఇన్ పర్సన్. బోర్ కొడుతుందని ఫోన్ చేసావు, రమ్మన్నావు, వచ్చాను. వచ్చి పావు గంట అవుతుంది. ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది. లోపల ఏమైనా ఉంటే చెప్పే, ఏమనుకోనిలే. నేనే చెప్పాలి, కానీ నువ్వు మాత్రం చెప్పవు. ఇష్టం ఉన్నా చెప్పవు. నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు. కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు. నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని. కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నోసెంట్ ఫేస్ పట్టుకుని కూర్చుంటావు. నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు. ఎవరు కాదు, ఈ రోజుల్లో అందరూ ముదరలేనండి. పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు. సరే, విషయానికి వచ్చి ఓ
నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. గాడ్, హౌ డు ఐ పుట్ ఇట్ నౌ? ఎందుకో తెలీదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు. అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది. ఎన్నోసార్లు నన్ను నేను అడిగా, చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా అని. ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే, ఎస్, ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ యూ. ట్రూలీ ఐ లవ్ యూ. నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. ఐ కెన్ ఫీల్ దాట్. నీ నోటితో చెప్తే ఐ ఫీల్ హ్యాపీ. నేను నీకన్నా ముందే ప్రేమించాను, కానీ చెప్పలేను. నేను నీ కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం. చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏదో చూడటానికి బాగుంటాననే ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు. వేస్ట్ నేను నీకు. నీలో ఏదో తెలియని మొండితనం ఉంది, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి. అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఏ? నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. స్టిల్ ఐ లవ్ యూ. ఇంకోసారి ఆలోచించు. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. Close your eyes. ఏ? Just close your eyes. వినిపిస్తుందా? I love ఆ పండుగను లేపేసారా లేదా ఫోన్ చేసి కనుకో.
ఎత్తట్లేదన్నా. ఫోన్ ఎత్తడేట్రా? నువ్వు అనుకుంటున్నట్టు నేను పోకరీని కాదు. క్రిమినల్ని. ఇప్పుడు చెప్పగలవా ఐ లవ్ యూ? నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు. హృదయం వెక్కడున్నది, హృదయం వెక్కడున్నది. హాయ్ అంకుల్, ఏంటి డల్గా ఉన్నారు? ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా? నాకెవరు రాస్తారా? ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం. ఏమైంది అంకుల్? నాకు ఇద్దరు తగిలారు. వాళ్ళలో ఒకడు పోలీసుడు. వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు, అలా ఉంటాడు వెధవ. రెండో వాడు పండు. ఆడిని చూస్తే ఈ పోలీసుడు అన్నం తినేస్తాడు, ఈడలా ఉంటాడు. అదేంట్రా పిప్పర్మెంట్ లో బఠానీలో జేబులు వేసుకున్నట్టు బుల్లెట్లు జేబులు వేసుకుని తిరుగుతాడేంట్రా పండుగాడు? ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా. పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని వెనకాలేసి తిరుగుతుంది. టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా. శృతి లేమ్మా, టిఫిన్ చేద్దు గాని. టూరిస్టులకు కనువిందు చేసే గోల్కొండ కిల్లా రక్తపాతంతో నిండిపోయింది. అక్కడ 10 శవాలు పడి ఉన్నాయి. వీళ్ళందరూ రౌడీ షీటర్లుగా పోలీసులు బాయ్ కనుక్కుంటా. నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు. నాకు తెలుసా మెంటోడి చేసి ఉంటాడు. ఎవడు? ఇంకెవడో పండుగాడు. ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే. ఫోన్ చేయి. చలో జల్దీ ఫోన్ కర్. చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఆడని చంపింది నేనే. ఏ అటాక్ చేశారు, లేపేశాను. వాడేనంట. చెప్పాను కదా మెంటల్. ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడేంటి? జరిగిన తర్వాత చెప్పాలిగా. ముందు భాయ్తో చెప్పు. బాయ్ చంపింది మనోడే, పండు అని. చెప్పా చేయకుండా 10 మందిని వేసేస్తావా? మరి నాకు అవసరం లేదు. बेल्ट निकाल। निकाल रे। ती చేతి. నువ్వేంట్రా ఇంత కసిగా ఉన్నావు? దేవుడు అన్ని ఇచ్చాడు నీకు. అయితే ఏంటి? ఆడుకుందామా? నేను మగాళ్ళతో ఆడను. కానీ నేను ఆడతాను. రా.
నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపావు? ఎంత ప్రేమించాను నిన్ను, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను. ఎంతో మంచివాడు అనుకున్నాను. అక్కడ ఉన్న చంపేశారంట. ఎవరిని? ఎవరో తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? నిన్ను ప్రేమించాలా, మర్చిపోవాలా? మర్చిపో. ఎలా మర్చిపోగలను? నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు. నిద్రపోతున్నా నీ ఆలోచనలే. రోడ్డు మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు. కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు. ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు. అన్నం తింటుంటే గుర్తొస్తావు. ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు. నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను. గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను. గంట గంటకి ఏం చేస్తుంటాడో కానీ నువ్వే చేస్తున్నావు. మనుషుల్ని చంపుకుంటూ తిరుగుతున్నావు. ఆ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్. దాంతో ఎందుకు తిరగడం? అది అమ్మాయి కాదు. అందుకే తిరుగుతున్నా. దాని సంగతి నాకు అనవసరం. ఇలా ఎన్ని తప్పులు చేస్తావు? శృతి, నీకు విషయం అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు, ఇదివరకు చేసింది. కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు. నన్ను ప్రేమించి తప్పు చేసావు. తప్పు కాదో నువ్వే బాగా ఆలోచించుకో. కానీ నేను మాత్రం తప్పు చేయలేదు. మంచి అమ్మాయిని ప్రేమించాను. నా కోసం ఎవరు ఇలా ఏడవలేదు. అది బాగా నచ్చింది.